అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఓసారిలా చూడే చెలి పార్ట్ 12 ఎండింగ్ పార్ట్ విందాం. శౌర్య శ్రీజ లోపలికి అడుగు పెట్టబోతుండగా లోపల నుంచి పద్మావతిదేవి గొంతు వినిపించింది. పల్లవి, శౌర్యనొక్కడనే లోపలికి రమ్మను. ఆ మాట వినగానే శ్రీజ గుండె జల్లుమంది. అమ్మా, శ్రీజ లేకుండా నేను ఉండలేను అన్న శౌర్య మాటను పూర్తి చేయనివ్వలేదావిడ. ఈ ఇంటి కోడలుగా రావాల్సిన అర్హత అమ్మాయికి లేదు అంటూ చిటికేసి పిలిచింది మాలోకాన్ని. మాలోకం ఒక పెట్టె తీసుకుని వచ్చి నిలబడ్డాడు. పద్మావతీదేవి శ్రీజ దగ్గరికి వెళ్ళి పెట్టె తెరిచింది. వంశపారంపర్యంగా ఇంటి కోడలకు వస్తున్న హారం అది. ఇది ఇంటి కోడలకు ఉండాల్సిన అర్హత, హక్కు అంటూ ఆ హారాన్ని పద్మావతీదేవి తన చేతులతో స్వయంగా శ్రీజ మెళ్ళలో వేసింది. ఆశీర్వాదం కోసం కాళ్ల మీదకు పడబోతున్న శ్రీజను లేపి గట్టిగా హత్తుకుంది. ఈ పని నేను ఎప్పుడో చేసుండుంటే మీ జీవితాలు ఇలా చిందరవందర అయ్యేవి కావు. అందుకు నేనే నీ కాళ్ల మీద పడాలి. కానీ పెద్దదాన్ని కదా, ఆ పని చేయలేను. అందుకే నా ప్రాణానికి ప్రాణమైన శౌర్యనిచ్చేస్తాను. తీసుకో శ్రీజ అంది పద్మావతీదేవి. ఆనందంతో శ్రీజ కళ్ళు చెమర్చాయి. ఏరా, పెద్దమ్మ ఆగిపోమనగానే షాక్ అయ్యారు కదా? కావాలని నేనే అలా చేయమని చెప్పాను. ఈ ఎపిసోడ్కి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా నేనే. ఎంత ఏడిపించారా నన్ను మీ ఇద్దరు అంది పల్లవి. తన వైపు కోపంగా చూస్తున్న శ్రీజతో, ఏంటి ఆ చూపు? ఈ ఇంట్లోకి రావాలంటే నా పర్మిషన్ కావాలి అంటూ అదిరించింది పల్లవి. నా మూడింట్లోకి నేను రావడానికి నీ బోడి పర్మిషన్ ఏంటే? అంతే గట్టిగా సమాధానం చెప్పింది శ్రీజ. ఆడపడుచునే, అద్దమగుణ్ణి, రెస్పెక్ట్ అంటూ అరిచింది పల్లవి. శ్రీజ, ఇక నుంచి తాళాలు నీవి, నీ ఇష్టం. ఇంట్లోకి రాకముందే ఇంటి బాధ్యతలను అప్పగించేసింది పద్మావతీదేవి. అంటే టామ్ అండ్ జెర్రీలా ఉండాల్సిన అత్తాకోడలిద్దరూ కలిసిపోయారా? ఏరా అన్నయ్య, నువ్వేం మాట్లాడవా? ఎంతైనా నువ్వు ఈ ఇంటికి పాత, శ్రీజ కొత్త కదా అంది పల్లవి. శౌర్యతో కలిసి కుడికాలు ముందుకు పెట్టి ఇంట్లోపలికి చేరింది శ్రీజ. అలిగింది చాలు, రెండు అత్తమ్మగుడు గారు అంటూ చేతులు చాపింది పల్లవిని చూసి. మొత్తానికి నాకు వదినవైపోతున్నావే అంటూ శ్రీజను గట్టిగా హత్తుకుంది పల్లవి. చాలా రోజుల తర్వాత శుభకార్యం రావడంతో ఆ ఇంటి కళే మారిపోయింది. అన్ని పండగలు కలిసి ఒకేసారి వచ్చినట్టుగా ఉంది. వేదమంత్రాల మధ్య శౌర్య శ్రీజలిద్దరూ ఒకటయ్యారు. నుదుటిన కుంకుమగా, గుండెల మీద మాంగళ్యంగా శౌర్య శ్రీజలో మమేకమైపోయాడు. ఒకరి పేరొకరు చెప్తేనే లోపలికి రానిచ్చేది. గుమ్మాన్ని గట్టిగా నిలబడింది పల్లవి. సిగ్గుపడుతున్న శ్రీజతో శౌర్య గుసగుసలాడాడు. పెళ్ళయ్యాక అరే ఒరే అని పిలుస్తాన్నావుగా, ముందు పేరు చెప్పు అని. నేను, మా వారు నాగశౌరి కృష్ణప్రసాద్ కలిసొచ్చాం. పూర్తి పేరు పెదవ దాటేసరికి సిగ్గు తన్నుకొచ్చి శౌర్య గుండెల మీద తలదాచేసుకుంది శ్రీజ. రే, ఇప్పుడు నీ టర్న్, పరువు తీయకుండా సరిగ్గా చెప్పు అంది పల్లవి. నేను, నాలో సగం, నా సర్వస్వం అయిన శ్రీజ మహాలక్ష్మి కలిసొచ్చాం అన్నాడు శౌర్య. అబ్బో అంటూ వినిపించే అందరి గొంతులు ఆట పట్టిస్తున్నట్టుగా. దంపతులు పెద్దలందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నారు. అందరూ అయిపోయినట్టేనా, ఇంకెవరైనా ఉన్నారా అని అనుకుంటూ ఉండగా ఇంకొకళ్ళున్నారు అంటూ పిలిచి చేతికి అక్షింతలిచ్చి ఆశీర్వదించమంది మాలోకాన్ని. ఆ రోజు మాలోకం చేసిన పని వల్లే కదా వాళ్ళ మొదటి కలయిక ఓ జ్ఞాపకంలా ఉండిపోయింది. అందుకే పనివాళ్లా కాకుండా సొంత వాళ్ళ ఆశీర్వదించమంది శ్రీజ. తొలి రాత్రికి అద్దం ముందు నిలబడి ముస్తాబోతున్న శ్రీజతో, హే శ్రీజ, మీ ఫస్ట్ నైట్ ఏ రూమ్లోనో తెలుసా? మీకు బాగా అచ్చొచ్చిన ఆ మేడపైన గదిలో అంటూ కళ్ళెగిరేస్తూ చెప్పింది పల్లవి. చీ పోవే, సిగ్గుపడుతూ తోసేసింది. అబ్బా, ఈ ఓవరాక్షన్ మా అన్నయ్య దగ్గర చేయి, నా దగ్గర కాదు. నిజం చెప్పు, నువ్వు చాలా రోజుల నుంచి వెయిటింగ్ కదా అంటూ ఇంకా ఏదో మాట్లాడబోతున్న పల్లవి నోరు మూసేస్తూ, చంపేస్తాను పో ఇక్కడి నుంచి అంటూ సిగ్గుపడుతూనే కసిరింది. శౌర్యబాబు, మీ గురించి ఎవరో వచ్చారు అని మాలోకం చెప్పడంతో శౌర్య బయటికి వెళ్ళాడు. పూజ చేసిన రుద్రాక్షల్ని చేత పట్టుకుని కనిపించాడు సిద్ధ. వారి వైవాహిక జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పి వెళ్ళిపోయాడు సిద్ధ. పాల గ్లాస్తో లోపలికొచ్చి నిలబడింది శ్రీజ. పాల గ్లాస్ పక్కన పెట్టి మంచం మీద శౌర్య పక్కన వచ్చి కూర్చుంది రిలాక్స్డ్గా. ఇంకేంటి విషయాలు అన్నట్టుగా చూస్తూ. ఫార్మాలిటీకైనా సిగ్గుపడచ్చు కదా శ్రీజ అని అడిగాడు శౌర్య. నీ దగ్గర నాకు సిగ్గు మొహమాటం ఏంటి శౌర్య అంది రెచ్చగొడుతున్నట్టు. అయితే ఏమైనా చేసుకోవచ్చా అంటూ మీద చేయవేయబోతున్న శౌర్యతో, చంపేస్తా, ముహూర్తం సరిగ్గా 12 గంటలకంట, అప్పటి వరకు కబుర్లేనంట అంది ఆ చేయి తోసేస్తూ. ఆ మాటతో చిన్నపోయింది శౌర్యమొహం. పోనీ ఆ ఫైటింగ్ తాలూకు రెమ్యూనరేషన్ 32 ముద్దులు ఇస్తే అని చిన్నగా అడిగాడు. అదేంటి 22 కదా అంది శ్రీజ.
ఇంట్రెస్ట్ వేశాను కదా, ఇప్పుడు 32 అన్నాడు ముందుకు జరుగుతూ. తప్పదా అంది వెనక్కి జరుగుతూ. 32 అంటే 32, ఒక్కటి కూడా ఎక్కువ లేదే చెప్పింది కళ్ళలోకి చూస్తూ. అదరాలకి దగ్గర చేయబోయాడు. అంతలో ఏదో అలారం మోగిన సౌండ్. అమ్మో టైం బాంబ్ అంటూ అదిరిపడింది శ్రీజ. టైం బాంబ్ కాదు శ్రీజ, అలారం. కానీ ఎక్కడుంది అంటూ వెతకడం మొదలుపెట్టారిద్దరు. వాళ్ల పెళ్లికొచ్చిన గిఫ్ట్స్ అన్నీ గుట్టగా పోసున్నాయి. ఎవరో టీజ్ చేయడానికి అలారం సెట్ చేసి గిఫ్ట్ ప్యాక్లో పెట్టారు. కానీ ఎవరు పెట్టారో, అదే గిఫ్ట్ ప్యాకో తెలియదు. ఇవన్నీ ఓపెన్ చేసి చూడాలంటే 1 గంట పడుతుంది శ్రీజ అంటూ గడియారం వైపు చూసి నిట్టూర్చాడు. ఒక 2 నిమిషాలు అరిచి అదే సైలెంట్ అయిపోతుందిలే, నువ్వురా అన్నాడు శౌర్య. నో శౌర్య, ఆఫ్ చేసే వరకు అది అరుస్తూనే ఉంటుంది, ఆఫ్ చేయకపోతే సౌండ్ పెరిగిపోతూ ఉంటుంది అంది శ్రీజ. నీకెలా తెలుసు అన్నట్టు చూశాడు శౌర్య. అదే అంటూ చిన్న గ్యాప్ ఇచ్చి, టీజ్ చేద్దామని పల్లవి ఫస్ట్ నైట్కి నేను ఇలాగే చేశాను. అది ఇంకా గుర్తుపెట్టుకుని నా ఫస్ట్ నైట్ కూడా అలాగే చేస్తుందని ఎవరికి తెలుసు అంటూ చెప్పింది దొరికేసిన దొంగల అమాయకంగా. అన్నీ కోతి పనులే చేస్తావు అంటూ ఆ గిఫ్ట్ ప్యాక్ వెతికే పనిలో పడ్డారు. టైం అయిపోయినా కూడా ఇంకా టీచర్ క్లాస్ చెప్తుంటే పిల్లలు చూసినట్టుగా మాటిమాటికి టైం చూసుకుంటున్నాడు శౌర్య. శ్రీజ, టైం 12 దాటిపోయిందే అన్నాడు. నా బంగారం కదా, ఇంకో 4 గిఫ్ట్ ప్యాక్లే ప్లీజ్ ఉమ్మ. స్ట్రాంగ్గా ఫ్లయింగ్ కిస్ ఇచ్చేసరికి కొంచెం ఎనర్జీ వచ్చింది శౌర్యకి. అమ్మయ్య, ఫైనల్గా దొరికింది అన్నాడు అరుస్తున్న అలారం గొంతు నొక్కుతూ. యాక్చువల్లీ అన్ని గిఫ్ట్స్ ఓపెన్ చేసే బదులు పేరు లేని ప్యాక్ ఏదో చూసి అది ఓపెన్ చేస్తే సరిపోయేది కదా అంది శ్రీజ. ఐడియాలు పని మొదలు పెట్టడానికి ముందు ఇవ్వాలి, పూర్తయ్యాక కాదు అన్నాడు అలసిపోయిన గొంతుతో. సరేరా, ఇప్పటికే లేట్ అయిపోయింది అంటూ చేయి పట్టుకుని లాగబోయాడు. శౌర్య, నన్ను ఎత్తుకుని మంచం వరకు తీసుకెళ్ళవా అంటూ చేతుల చాపుతూ అడిగింది శ్రీజ. అప్పటికే అలసిపోయిన శౌర్య, నా వల్ల కాదు శ్రీజ అనడంతో, మరి ఆ రోజు అడవిలో నా కాలికి దెబ్బ తగిలినప్పుడు ఎత్తుకున్నావు కదా అంది. ఆ రోజు పెద్దగా పనిలేం లేవు శ్రీజ, ఎనర్జీ దాచుకోవాల్సిన పని లేదు. కానీ ఇవాళ అంటూ చెప్పేది పూర్తిగా వినకుండా, అదంతా నాకేం తెలియదు, నన్ను ఎత్తుకోవాల్సిందే, లేకపోతే ఇక్కడే ఉంటాను, ఈ కెట్టెన్ లాగేస్తాను, అటువైపు నువ్వు ఇటువైపు నేను అంతే అంటూ అలిగింది శ్రీజ. ఈసారి కూడా కెట్టెన్ అవతల నుంచో చూడడం అంటే ఏం బాగుంటుంది శ్రీజ అనుకుంటూ ఎత్తుకుని మంచం దగ్గరే తీసుకెళ్లాడు. పైకి పడబోతున్న శౌర్యని ఆపి, ఆగు శౌర్య, ముందు నాకు కొన్ని ఆన్సర్స్ కావాలి అంది. ఇదేమైనా ఎగ్జామ్ హాల్ అనుకున్నారా శ్రీజ మేడం? సరే, ఏం కావాలో అడగండి అన్నాడు. సిద్ధాస్వామీజీ నీతో ఏం చెప్పారు? అప్పుడే అర్థమైంది సిద్ధాతో మాట్లాడడం శ్రీజ చూసిందని. నీకెలా తెలుసు అని అడిగాడు. నేను కిటికీలో నుంచి చూశాను శౌర్య, కానీ ఏం మాట్లాడుకున్నారో అర్థం కాలేదు. అది అంటూ సంశయిస్తున్న శౌర్యని చూసి శ్రీజ మొహం సీరియస్గా మారింది. ప్లీజ్ శౌర్య, ఎలాంటి విషయమైనా సరే దాచకుండా నిజం చెప్పేయంది. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు శ్రీజ, మన వైవాహిక జీవితంలో కష్టాలు తప్పవని హెచ్చరించారు అన్నాడు శౌర్య. పోనీ ఏవైనా శాంతి హోమాలు లాంటివి జరిపిస్తే? లాభం లేదన్నట్టు తలూపాడు. శ్రీజకి ఏవేవో ఆలోచనలు మెదిలాయి. అసలు ఎలాంటి కష్టాలు అని అడిగింది. బహుసంతాన ప్రాప్తంట, ఒకరి తర్వాత ఒకరు ప్రతి సంవత్సరం, నీకు అసలు రెస్ట్ అనేదే ఉండదంట. శౌర్య చెప్పింది అర్థం చేసుకోవడానికి 2 క్షణాలు పట్టింది శ్రీజకి. అర్థమైన వెంటనే భుజం మీద కొడుతూ, దీనికా ఎంత బిల్డప్ ఇచ్చావు, టెన్షన్తో చచ్చాను తెలుసా? శౌర్య గట్టిగా నవ్వుతూ శ్రీజను ఆట పట్టించాడు. భుజం మీద చెయ్యేసి, ఇంకెలాంటి భయాలు పెట్టుకోకు శ్రీజ, ఇంక మనల్ని ఏ శక్తి విడదీయలేదు అన్నాడు శౌర్య. వెంటనే శ్రీజ శౌర్య గుండెల మీదకు వాలిపోయింది. ఇంకొక డౌట్, నేను స్కూల్లో ఉన్న విషయం నీకు ఎలా తెలిసిందో ఇంకా చెప్పలేదు అంది. అన్ని విషయాలు ఇప్పుడేనా? అసలు పెద్దవాళ్ళు 3 రాత్రులు పెట్టిందే ఇన్స్టాల్మెంట్స్లో మాట్లాడుకోవడానికి, మాటలు తగ్గించి పనిచేసుకోవడానికి అంటూ శ్రీజను మంచం మీదకు తోసేసి మీద పడ్డాడు. బెడ్ పక్కనున్న లైట్ ఆరిపోయి వాళ్ళకి ఏకాంతాన్ని కలిగించింది. వాళ్ళు దుప్పట్లోకి చేరగానే చంద్రుడు కూడా ఇక నాకు పనేం లేదన్నట్టుగా మబ్బులు ముసుగు వేసేసుకున్నాడు. అలా శౌర్య శ్రీజలు ఒక్కటయ్యారు. ఎంతమంది శత్రువులు వచ్చినా విడదీయాలని చూసే శక్తులు ఎన్నెదురైనా కూడా ప్రేమికులకు ఓటముండదు. అప్పుడప్పుడు అలుపొచ్చినా నిజమైన ప్రేమ గెలుపు మాత్రం తథ్యం. మరిక్కడితో ఈ కథ సమాప్తం అని చెప్తాననుకుంటున్నారా? ఆగండి, ఇంతకీ మీకు శ్రీజ గురించి శౌర్యకి ఎలా తెలిసిందని ఆలోచన రాలేదా? వచ్చే ఉంటుంది కదా. ఎలా అంటే, ఒకరోజు శౌర్య పర్సులో ఉన్న శ్రీజ ఫోటో చూసి
ఈ ఫోటోలో ఉంది ఎవరు మావయ్య అని అడిగింది నైనా. నైనాని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ, ఇది మీ అత్తయ్య, తను నేను హైడ్ అండ్ సీక్ ఆడుకుంటున్నాం. నాకు కనపడకుండా తను దాక్కోవాలి, నేనేమో తను వెతికి పట్టుకోవాలి అన్నాడు శౌర్య. ఆ క్షణం శౌర్యకు తెలియంది ఏంటంటే ఆ చిన్న పాపే తన లవ్ స్టోరీకి ట్విస్ట్ ఇస్తుందని. అది జరిగిన కొన్ని రోజులకి పల్లవి నైనాని ముంబై స్కూల్లో జాయిన్ చేసింది. అక్కడ నైనా శ్రీజను చూసిన వెంటనే, ఈ అత్తయ్య కదా, వెంటనే మావయ్యకి చెప్పాలి, అప్పుడు మావయ్య విన్ అవుతాడు అనుకుంటూ శౌర్యకు ఫోన్ చేసి చెప్పింది. నిజం మావయ్య, నీ ఫోటోలో ఉన్నట్టే ఉంది, నన్ను నమ్ము అంది నైనా. శౌర్య అంతా ఎంక్వైరీ చేసి ఆ స్కూల్కి కోచ్గా జాయిన్ అయ్యాడు. అలా నైనా శౌర్య శ్రీజలు కలవడానికి కీ రోల్ ప్లే చేసింది. ఇంతకీ శౌర్య శ్రీజలు పెళ్ళయ్యాక అందరూ ఎలా ఉన్నారో తెలుసా? ఇంటి బాధ్యతంతా శ్రీజకు అప్పగించేయడంతో పద్మావతీదేవి రిలాక్స్ అయిపోయి పుట్టబోయే మనవడి కోసం వెయిటింగ్. డాక్టర్ కూడా గుడ్ న్యూస్ అని కన్ఫర్మ్ చేయడంతో పద్మావతీదేవి ఆశలు రెట్టింపయ్యాయి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే ఫైల్స్ అన్నీ కట్టకట్టి ఆఫీసులో పెట్టి శ్రీజ కాలు కూడా కింద పెట్టనివ్వకుండా శౌర్య పక్కనే ఉన్నాడు. శ్రీజను ఎలాగైనా చంపుతాను శపథం పట్టిన మినిస్టర్ దత్తుకి బీపీ పెరిగి పక్షవాతం వచ్చింది. అప్పటినుంచి తన కోడలైన సంధ్య తన కూతుర్లా సేవ చేయడం మొదలుపెట్టింది. దాంతో దత్తు శ్రీజకి ఎన్ని వేల సార్లు మనసులో థ్యాంక్స్ చెప్పుకున్నాడో అసలు లెక్కే లేదు. శౌర్యని అరెస్ట్ చేసి ప్రమోషన్ కొట్టేయాలని ప్లాన్ వేసిన పోలీస్ ఆఫీసర్స్ ఫారెస్ట్కి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఏ రోజు ఏ పూలొచ్చి గుడ్ మార్నింగ్ చెప్తుందన్న భయంతో వాళ్ళు అక్కడ రోజులు గడిపేస్తున్నారు. ఫేక్ ఆడియో అయినా కూడా అదో సెన్సేషన్ న్యూస్ అయి ఛానల్ టీఆర్పీ రేట్స్ పెరిగిపోవడంతో మధు ప్రోగ్రామ్ డిజైనర్గా ప్రమోట్ అయింది. అన్నట్టు ప్రిన్సిపల్ గరిమా పాటిల్కి కూడా ఒక తోడు దొరికిందండోయ్, అది కూడా శౌర్య ప్లేస్లోకి వచ్చిన కొత్త కోచ్తో. అందరూ సంతోషంగా ఉన్నారు, కానీ ఒక్క పల్లవి తప్ప. ముంబై స్కూల్ నుంచి కూడా నైనాని తోసేయడంతో ఇంకా మిగిలింది ఢిల్లీ స్కూల్ మాత్రమే. నైనాని ఢిల్లీ తీసుకెళ్తూ, ఈ స్కూల్ నుంచి కూడా వచ్చేసావంటే మాత్రం ఇక నేను మీ అత్త శ్రీజ దగ్గర వదిలేస్తాను, నీకు ఆ రౌడీదే కరెక్ట్ అంటున్న పల్లవి మాటలు పట్టించుకోకుండా అలవాటు ప్రకారం మొబైల్లో గేమ్స్ ఆడుతూ ఉంది నైనా. ఫోన్లో ఉన్న శౌర్య శ్రీజల ఫోటో చూస్తూ, నేను ఈ రౌడీ దాంతో చస్తున్నాను, మీరు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారే, ఎక్కడున్నారా అనుకుంది మనసులో. శ్రీజ అడిగినట్టే ప్రపంచం మొత్తం శ్రీజకు చూపించే పనిలో ఉన్నాడు శౌర్య. కాదు, ప్రపంచానికే శ్రీజను చూపించే పనిలో ఉన్నాడు. స్విట్జర్లాండ్ వెళ్ళే ఫ్లైట్లో చేతిలో చేతులు కలుపుకుని కాళ్ల కిందకు చేరుతున్న మేఘాల్ని చూస్తూ శ్రీజ పొట్ట మీద చెయ్యి వేసి, ఓయ్ పాప తంతుంది అన్నాడు శౌర్య. పాప కాదు బాబు, బుజ్జి శౌరిగాడు అంది. ఏం కాదు, ఖచ్చితంగా బుజ్జి శ్రీజనే అన్నాడు కోపంగా. బాబు పాప, బాబు పాప. రోజులు మారిన శౌర్య శ్రీజల గిల్లి కజ్జాలు మాత్రం మారలేదు. ఇదండి ఓసారిలా చూడే చెల్లి స్టోరీ. అప్పుడే అయిపోయిందా? ఇంకా ఉంటే బాగుండేది కదా అని మాత్రం అనుకోకండి. ఇంకా మనం శ్రీజని శౌర్యని కష్టపెట్టడం ఎందుకండి? ఇప్పటికే వాళ్ళు 10 ఏళ్ళు ఎదురు చూసి వాళ్ళ ప్రేమను దక్కించుకున్నారు. అందుకే ఇంకిక్కడితో వాళ్ళ కథకి హ్యాపీ ఎండింగ్ ఇచ్చేద్దాం. ఏమంటారు? మళ్ళీ రేపు బావామరదల ప్రేమానురాగాలతో కూడిన సరికొత్త కథతో మీ ముందుకు వస్తుంది మన కథల పల్లకి ఛానల్. మరి మీకు కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ధన్యవాదాలు.